ఈ రోజు మన వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే అంటే ఆలుగడ్డ, బియ్యం పిండి, కూరగాయలతో ఎంతో రుచికరంగా క్రిస్పీగా ఉండే వెజ్ బైట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సాయంత్రం పూట అయినా టీ స్నాక్స్ టైంలో అయినా కూడా పిల్లల లంచ్ బాక్స్ లో కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటాయి కూడా. ఈ వీడియోలో మిశ్రమంతో హెల్తీ టచ్ అనమాట. వాటి కోసం అయితే క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, చిన్న ఆలుగడ్డ వేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ వేసుకుని చక్కగా కలుపుకోవాలి. అది కూడా మన చేత్తో చపాతీ పిండి లాగా కలుపుకుని పెట్టుకోవాలి గట్టిగా. వెజిటబుల్స్ వీటన్నిటికి కూడా ఒక కప్పు బియ్యం పిండి అయితే పడుతుంది. చూసుకుని కలుపుకోండి. సాల్ట్ సరిపోని వేసుకోవచ్చు. క్రిస్పీ పొటాటో వెజ్ బైట్స్ అయితే రెడీ అయిపోతున్నాయి బియ్యం పిండితో. ఇందులోకి మీరు ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఉప్మా రవ్వ కూడా వేసాను. ఒక 2 స్పూన్స్ కి అయితే ఉప్మా రవ్వ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ చిన్న బాల్స్ లాగా చేసుకున్న వాటితో ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్ తో మనం ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా దాన్ని ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఆ బాల్స్ పైన ఫోర్క్ తో అలా అంటే ఆ షేప్ పడుతుంది కదా, అవి కాలినప్పుడు చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. ఈ ముద్దని రౌండ్ షేప్ తో చేసుకోవచ్చు, సిలిండర్ షేప్ తో చేసుకోవచ్చు. ఇంకా వేరు షేప్ లో ఏం చేయలేదు. ఏ షేప్ చేసినా కూడా మంచిగా ఫ్రై అవుతాయి. అయినా కూడా నేను రౌండ్ షేప్ చేసుకున్నాను. ఫోర్క్ తో మొత్తానికి ఆ టచ్ ఇచ్చాను. చాలా కలర్ఫుల్ గా కనబడుతున్నాయి. ఇప్పుడు చూసిన బయట ఫుడ్ అడుగుతుంటారు అనే వాళ్ళైతే ఈ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవి కూడా ఆ బయట ఫుడ్ లాంటి టేస్టే వస్తుంటాయి. సాస్ తో తింటుంటారు కదా. గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయ్యే వరకు ఉంచేసి తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా పీల్చటం లేదు. చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి చూస్తానికి. అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి. తింటుంటే కూడా నోటికి చాలా టేస్టీగా ఉన్నాయి. వెజ్ బైట్స్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. వాటితో పాటు అలా పచ్చిమిరగాయని కూడా కొంచెం వేపాను అనమాట. అవి తింటుంటే మధ్యన చెప్పలేం టేస్ట్ అయితే. మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎంత టేస్టీగా ఉంటాయో. 10 నిమిషాల్లో వేడి స్నాక్స్ అయితే పిల్లలకి ఇష్టపడేలాగా క్రిస్పీ బైట్స్ అయితే రెడీ అయిపోయి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. బైట్స్ మీద ఫోర్క్ తో మనం ఇలా లైన్స్ లాగా వచ్చేలాగా చేసాం కదా, అవి చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సాస్ తో అయితే నోరు ఊరిపోతుంది.